హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన షాప్ దగ్గరికి రెడ్మీ నోట్ 10 5G మొబైల్ డెడ్ కండిషన్లో వచ్చింది. ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తే లోగో స్ట్రక్ ప్రాబ్లం తోటి ఈ మొబైల్ ఉంది. అయితే ఈ మొబైల్ ఏమైంది ప్రాబ్లం అని కస్టమర్ని అడిగితే, సార్ ఇది పనిచేస్తూ ఇలా ఆగిపోయింది. సో నేను వేరే షాప్ దగ్గర చూస్తే ఇదేమో డిస్ప్లే కంప్లైంట్ అని చెప్పేసి డిస్ప్లే చేంజ్ చేసి చూశారు. సాఫ్ట్వేర్ అనుకుని అది సాఫ్ట్వేర్ కూడా చేశారు. వేరే షాప్ దగ్గర చూపిస్తే ఇది CPU రిలేటెడ్ ప్రాబ్లమ్ సార్ అని చెప్పేసి CPU కూడా చేశానన్నారు. కానీ ప్రాబ్లం అయితే రెక్టిఫై కాలేదు. సో మీ షాప్లోని మా ఫ్రెండ్ ఒక ఆయన మొబైల్ రిపేర్ చేయించారు, మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటే. ఆయన మీ మీద నమ్మకంతో నాకు ఈ మొబైల్ ఇచ్చి పంపించారు. సో ఈ మొబైల్ మీరు రెక్టిఫై చేస్తారని నమ్మకంతోనే వచ్చాను. ఒకసారి ఈ ప్రాబ్లం ఏంటో చూడండి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఆయన నమ్మకం మన మీద పెట్టుకున్నందుకు, అదేవిధంగా మనం ఆ మొబైల్లో ఏదైతే ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా సెక్షన్ వైజ్గా చెక్ చేస్తే మనకి ప్రోటోకాల్స్ సిపి నుంచి ఏవైతే వచ్చే ఐటీసీ లైన్స్ మిస్ అయ్యాయి. సో మనం ఏం చేసామంటే ఏదైతే ప్రజెంట్ సిపి ఉందో ఆ సిపిని ఓపెన్ చేసి ఏవైతే లైన్స్ మిస్ అయ్యాయో మళ్ళీ ఆ లైన్స్ అన్ని యాక్టివేట్ చేసి, అంటే లైన్స్ జంపర్ చేస్తాము, జంపరింగ్ చేసి మళ్ళీ సిపి రీబాల్ చేసి కూర్చోపెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా మొబైల్ అయితే రన్నింగ్ కండిషన్లోకి వచ్చింది, పర్ఫెక్ట్గా అవుతుంది. అయితే ఇది ముఖ్యంగా నేను కస్టమర్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు ఏదైనా సరే ఇటువంటి మొబైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా కొంతమంది కస్టమర్స్ ఏమనుకుంటున్నారంటే, మొబైల్ రిపేరింగ్ అంటే డిస్ప్లే కంప్లైంట్ ఉంటుంది, బ్యాటరీ కంప్లైంట్ ఉంటుంది, సాఫ్ట్వేర్ కంప్లైంట్ ఉంటుంది, అలాగే స్పీకర్ కానీ లేకపోతే ఛార్జింగ్ సెక్షన్ ప్రాబ్లం కానీ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. అంతకన్నా ఎక్కువైతే ఈ మొబైల్ రిపేర్ కాదు, లేదంటే మా సాటి టెక్నీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు, సార్ ఇది మదర్ బోర్డు ప్రాబ్లం ఉంది, ఇది రెక్టిఫై అవ్వదు, కొత్త మదర్ బోర్డు తీసుకుంటే బెటర్ అండి అని చెప్పేసి అంటారు. సో ఆ విషయంకి వచ్చేసరికి కస్టమర్కి కూడా మదర్ బోర్డు ప్రాబ్లం అయితే ఇంక చేయడం ఎందుకులే అని చెప్పేసి పక్కన పెట్టడమో, లేదంటే కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఆగిపోవడమో చేస్తూ ఉంటారు. అయితే మేజర్గా చెప్పాలంటే సార్, వీటన్నిటికన్నా మేజర్ కంప్లైంట్ ఏదనంటే అది మదర్ బోర్డ్ ఇష్యూ సార్. మదర్ బోర్డ్ అనేది మనము ఒక మంచి ప్రొఫెషనల్ టెక్నీషియన్ దగ్గర తీసుకెళ్తే ఆ మొబైల్కి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని ఖచ్చితంగా డయాగ్నోస్ చేసి మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసేస్తారు సార్. ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, కస్టమర్కి ఏదైతే ఓల్డ్ డేటా ఉందో ఆ డేటా మొత్తం రికవరీ అవుతుంది. అలాగే కొత్త మదర్ బోర్డు కొనుక్కునే దానికన్నా తక్కువ ప్రైస్లో ఈ మదర్ బోర్డు రిపేర్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు మన మొబైల్ నేను మొత్తంగా ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత చూస్తే లైటింగ్ సెక్షన్ చెక్ చేస్తున్నాను, బాగానే ఉంది. అలాగే కెమెరా, బ్యాక్ కెమెరా ఓకే, ఫ్రంట్ కెమెరా ఓకే, ఆడియో సెక్షన్ ఓకే. ఇలాగ మనం సిపియు రిలేటెడ్ వర్క్స్, అంటే మదర్ బోర్డుకి సంబంధించిన ఏ వర్క్ అయినా సరే చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేయాల్సి ఉంటుంది. సో మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇటువంటి ఏ రకమైన ప్రాబ్లం, మదర్ బోర్డుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మన షాప్ని విజిట్ చేయండి.